రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్లిపోదాం. వరద బాధితుల సహాయ చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని పండుగ రోజు కూడా అవిశ్రాంతంగా పనిచేస్తున్నామన్నారు. ఒకవైపు బాధితులకు నిత్యావసరాల సరుకులు పంపిణీ, మరోవైపు విజయవాడలో పారిశుద్ధ్యం పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో విజయవాడకు వరదలు వచ్చినా నీళ్లు రాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకునేలా అధికారులతో చర్చలు జరిపారు. రేపు సాయంత్రానికి విజయవాడ వీధుల్లో వరద నీరు తగ్గుముఖం పడుతుందని చెప్పారు. వరద బాధితుల సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని పండుగ రోజు కూడా అవిశ్రాంతంగా పనిచేస్తున్నామన్నారు. ఒకవైపు బాధితులకు నిత్యావసరాల సరుకుల పంపిణీ, మరోవైపు విజయవాడలో పారిశుద్ధ్యం పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో విజయవాడకు వరదలు వచ్చినా నీళ్లు రాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకునేలా అధికారులతో చర్చలు జరిపారు చంద్రబాబు. ఇక రేపు సాయంత్రానికి విజయవాడ వీధుల్లో వరద నీరు తగ్గుముఖం పడుతుందని చెప్పుకొచ్చారు.